కార్యకర్తల సంక్షేమ తీర్మానంపై చర్చ సందర్భంగా మహానాడు వేదిక ఉద్విగ్నానికి లోనైంది. తాడేపల్లికి చెందిన విశ్రాంతమ్మ, పెనమలూరు నియోజకవర్గానికి చెందిన సునీతమ్మ తమ కుటుంబాలకు తెలుగుదేశం అండగా నిలిచిందంటూ ఉద్వేగానికి లోనయ్యారు. నాకు బాగోదు, నా భర్తకి బాగోదు. అయితే నాకు ఇద్దరు కొడుకులు. నా పెద్ద కొడుకు గత సంవత్సరం యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు, స్పాట్ డెడ్. అయితే దిక్కు తోచక, ఎందుకంటే ఆ బిడ్డే మాకు ఆదరణ. అట్టాటి బిడ్డ కోల్పోయలేక దిక్కు తోచక, ఏ సాయం లేక అన్యాయం అయిపోయి అల్లాడిపోతున్న సమయంలో మా వైట్ ప్రెసిడెంట్ గారు, తర్వాత కార్యకర్తలు, మన చంద్రన్న ఉన్నాడు, లోకేష్ అన్న ఉన్నాడు, ఇట్లా సభ్యత్వం కట్టున్నావు, నీకు సభ్యత్వం వర్తించుద్ది, నీకు 5 లక్షలు వస్తాయమ్మా, నువ్వు 100 రూపాయలు కట్టి సభ్యత్వం చేసుకున్నారు కదమ్మా, మీరు నువ్వు ఏడవద్దమ్మా, నీ బిడ్డనైతే మేము తెచ్చించలేం, కానీ మేము చేతనైన సాయం అయితే చేస్తామని వాళ్ళు ముగ్గురు వచ్చి 10,000 రూపాయలు ఇచ్చి, లోకేష్ బాబు గారు పెద్ద మనసు చేసుకొని ఆ బీమా 5 లక్షలు పెట్టబట్టి, ఆ 5 లక్షలను మాకు అందబట్టి నా చిన్న కుమారుడికి పెళ్లి చేసుకొని నా ఆర్థిక పరిస్థితులన్నీ తీర్చుకొని మేము ఇలా ఉన్నామంటే చంద్రబాబు గారు, లోకేష్ బాబు నా పుట్టింటి వాళ్ళలాగా ఆదుకున్నారు, నా తోడ పుట్టిన వాళ్ళలాగా. లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారికి నేను జీవితకాలం రుణపడి ఉంటాను. నా జీవితం అంతా ఈ పార్టీకే నేను నిలబడతానని నేను హామీ ఇస్తున్నాను. ఈ పార్టీయే జీవితకాలం రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. 2025 సంవత్సరము జూన్ 26వ తారీఖున చేలో పనికి వెళ్తా మరి పడిపోయి మెడేమికి ఇరిగిపోయింది. బొడప్రసాద్ గారు ఫోన్ చేయంటున్నారు. ఫోన్ చేసినప్పుడు సార్ నా హస్బెండ్ ఇలా పడిపోయాడండి, మేము హాస్పిటల్కి తీసుకొస్తున్నాం అంటే, అమ్మ పలానా హాస్పిటల్కి నువ్వు తీసుకురా, నేను వచ్చేస్తున్నాను అన్నారు. సార్ మాకంటే ముందుగా నించొని చేయటమే కాకుండా సర్జరీ చేసిన తర్వాత మరి ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు నేను చాలా దుఃఖపడ్డాను. నా భర్తకి అన్నదమ్ములు 2, పెద్ద ఆయన చనిపోయాడు, 2 ఈయన కూడా చనిపోయాడు. నేను ఏం చేయగలను? నాకు ఆదరణ ఎలా ఉంటుంది, ఎలా జరిగిద్దని నేను దుఃఖపడుతున్నప్పుడు నాకు ఎమ్మెల్యే గారి కుటుంబము ఈ రోజుల్లో చనిపోతే దండేసి దండం పెట్టుకుని పక్కకి వెళ్ళిపోతారు ఫోటోలు తీసుకొని. అలాంటి రోజుల్లో నాకు ఎన్నో మార్లు బోధించేవాడు, పార్టీ అంటే ఏమనుకుంటున్నావు. నా భర్త చనిపోయినప్పుడు తెలిసింది అండ అనేది ఏంటి అనేది. ఆ రోజున నా భర్తని దగ్గరుండి మరి పార్టీ వాళ్ళే ఘనంగా తీసుకెళ్లారు. నా జీవితంలో నేను మర్చిపోలేను. ఒక మనిషి పుట్టినప్పుడు కంటే చనిపోయినప్పుడు గౌరవంగా తీసుకెళ్లడమే అది ప్రాధాన్యత మనిషికి. ఆ పుట్టుకకి విలువ, ఆ విలువను నా కుటుంబంగా తెలుగుదేశం పార్టీ ఉండి నాకు సహాయం చేయటమే కాదు, కానీ మా పాప సార్ని పట్టుకొని, సార్ నేను మరి మా అమ్మగారు బయటకు వెళ్ళలేదు, నేను చదువుకోను, నాకు ఏదన్నా చిన్నపాటి ఉద్యోగం ఇప్పించంటే నేనే చదివిస్తాను, కానీ నువ్వు అలాంటి ఆలోచన చేయొద్దని చెప్పి నేను ఇంటి దగ్గర ఉండే పెద్దల ద్వారా ఒక మాట, అయ్యా మా పాపకి ఫీజు కట్టాలి అని ఒక మాట చెప్తేనే వెంటనే మరి నేను వెళ్ళకుండానే నాకు సహాయం చేసేవాళ్ళు. ఇంత గొప్ప ఆదరణ ఉంటుందని నాకు తెలీదు.